గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ గలేషియన్స్ 2nd చాప్టర్ 16th వర్స్ 16వ వచనం. మనము జన్మం వలన యూదులమై కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడ్డకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడు తీర్చబడడు కదా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మాకందరికీ కూడా దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకొంటున్నాం తండ్రి. ఈ గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడంటే సత్య సువార్త, ట్రూ గాస్పెల్, నిజమైన సువార్త ఏంటి, ఆ నిజమైన సువార్త ద్వారా ఏమి లాభాలు కలుగుతాయి, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ట్రూ గాస్పెల్. నిజంగా మనం సువార్తని, నిజమైన సువార్తను మనం అంగీకరిస్తే మనం ఎలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటాము అనే అంశాన్ని పౌలు ఈ 6 అధ్యాయాల్లో మనకు బోధిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తుడైన పౌలు దక్షిణ ప్రాంతాన్న, గలతీ ప్రాంతాన్న ప్రయాణం చేశాడు. అక్కడ ఉండే కొన్ని స్థలాలకు వెళ్ళాడు. ఏంటా స్థలాలు అంటే అంతియోకు అనే స్థలానికి వెళ్ళాడు, ఇర్కోనియం అనే స్థలానికి వెళ్ళాడు, లస్ట్రా అనే స్థలానికి వెళ్ళాడు, డర్బీ అనే స్థలానికి. ఈ స్థలాలన్నిటికీ కూడా పౌలు మొదట మిషనరీ జర్నీలో, అంటే 3 మిషనరీ జర్నీలు చేశాడు కాబట్టి మొదట మిషనరీ జర్నీలో ఈ ప్రాంతాలకు, దక్షిణ ప్రాంతాల్లో గలతీ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తని చెప్పాడు. చెప్పినప్పుడు అనేక మంది యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించి అనేకమైన సంఘాలు అక్కడ స్థాపించబడ్డాయి. మరి అక్కడ స్థాపించబడిన సంఘాలు ఎదుగుతున్న సమయంలో కొంతమంది అబద్ధ బోధకులు, ఎవరమ్మా, అబద్ధ బోధకులు వచ్చి అక్కడ సువార్త కేవలం యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదు కానీ యూదా మతానికి సంబంధించిన మోషే ధర్మశాస్త్రంలో ఉండే సున్నతిని పొందాలి, మళ్ళీ ఆచార రీతిగా ఆ దినాలు పాటించాలి, అనేకమైన కార్యక్రమాలు చేయాలి అని అబద్ధ బోధకులు వచ్చి ఈ సంఘాలలో ఆ సంఘ విశ్వాసులని పాడు చేస్తున్నారు. అయితే ఆ సమయంలో అపోస్తుడైన పౌలు ఈ పత్రికను, గలతీలకు రాసిన పత్రిక రాస్తూ సత్య సువార్త ఏంటి, నిజమైన సువార్త ఏంటి, నిజమైన సువార్తను విని అంగీకరించిన వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి అనే విషయాలను ఈ గలతీ పత్రికలో మన కోసం రాశాడు అని మనం వాక్యంలో చూస్తున్నాము. అయితే ఈ అనేక విషయాలు చెప్పాడు కానీ క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క సువార్త దేవుని ద్వారా నాకు బయలుపరచబడ్డది, మనుషుల ద్వారా నేను పొందుకోలేదు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాల్లో చెప్తాడు. మొట్టమొదటి విషయం ఏమంటాడంటే, చూడండి, వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట
దాసు పట్టణము తిరిగి వచ్చి తిని అటుపై నీ 3 సంవత్సరములైన తర్వాత అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని కేఫాను పరిచర్యం చేసుకోమని యెరూషలేమునకు వచ్చి తిని అతనితో కూడా 15 దినములు ఉంటిని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 11వ వచనంలమ్మ, సారీ నేను 11వ వచనం చూడండి. నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదు గాని కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దీనిని నేను పొందలేదు, నాకెవడను బోధింపలేదు కానీ ఇది చూడండి, ఇది అండర్లైన్ చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు బయలుపరచట వల్లనే అది నాకు లభించింది. సువార్త దేవునిది అని చెప్తున్నాడు, మనుషులది కాదు. సువార్త ఎవరి వలన వచ్చిందంట? యేసుక్రీస్తు వలన పరలోకము నుంచి భూలోకమునకు వచ్చింది. అంటే మనుషుల ద్వారా గాని ఈ ధర్మశాస్త్రం వలన గాని లేకపోతే మోషేకి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఉండే ఆచార రీతిగా పద్ధతుల ద్వారా గాని మనకి రక్షణ దేవుని యొక్క సువార్త రాలేదు. గాని దేవుడు నన్ను రక్షించాక 3 సంవత్సరాలు నేను అరేబియాలో ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు యేసు ప్రభు దర్శనం ద్వారా ఈ సువార్తను నాకు బయలుపరిచాడు. అంటే పరలోకము నుంచి వచ్చింది, దేవుని ద్వారా వచ్చింది, యేసు ప్రభు ద్వారా వచ్చింది. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమంటాడంటే పరలోకము నుంచి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సువార్త ఎవరి ద్వారా వచ్చింది? ఆ త్రియేక దేవుని ద్వారా వచ్చింది. తండ్రి అయిన దేవుడు దాన్ని ప్రణాళికను వేశాడు. కుమారుడైన యేసు ప్రభు దాన్ని ఈ భూలోకంలో నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన జీవితంలో దాన్ని నెరవేర్చుతున్నాడు. కాబట్టి సువార్త త్రియేక దేవుని ద్వారా మనం పొందుకున్నాము. గాడ్స్ రెవల్యూషన్ టు మ్యాన్. ఇది మనుషుల ద్వారా లేకపోతే ఆచార రీతిగా పొందింది కాదు, కానీ దేవుడే నాకు దీన్ని బయలుపరిచాడు. ద రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ గాస్పెల్. యేసు ప్రభువుని గురించిన సువార్తే నిజమైన సువార్త. యేసు ప్రభు దాంట్లో లేకపోతే అది సువార్త కాదు. ఇట్ ఈస్ నాట్ ద గాస్పెల్. మరి ధర్మశాస్త్రంలో యేసు ప్రభు ఉన్నాడా? లేడు కదా. అంటే దేవుడు ఒక పద్ధతిని వాళ్ళకు అనుగ్రహించాడు, కానీ ఆ సువార్త ద్వారా మనుషునికి రక్షణ, ఆ ధర్మశాస్త్రం ద్వారా మనుషునికి రక్షణ లేదు. కానీ యేసు ప్రభు ద్వారానే మనుషుల రక్షణ ఉంది. అది దేవుని ద్వారా వచ్చింది. దేవుడే నాకు బయలుపరిచాడు. చూడండి, ఈరోజు మనము దేవుని వాక్యములో ఉండే సువార్తను అంగీకరించాలి, అబద్ధ బోధకులని మనము విసర్జించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. సువార్త ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? దేవుని వాక్యాన్ని నీవు వినినప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని కలుగజేస్తాడు. రోమీయులకు రాసిన గ్రంథం 10:17లో ఉంటుంది ఆ మాట. విశ్వాసం ద్వారా దేవుడు, ఆత్మదేవుడు నీ జీవితంలో ఆత్మ కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు సువార్త దేవుని ద్వారా పొందుకున్నాం కాబట్టి ఆ సువార్త ద్వారానే దేవుడు మనకి రక్షణ ఇస్తాడు అని దేవుని వాక్యంలో మనకు చెప్తున్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లు మనం చూసినట్లయితే ధర్మశాస్త్రం ద్వారా ఎవడు కూడా రక్షణ పొందడు, కానీ యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటాడు. నీతిమంతుడు అంటే ఇది కేవలము నూతన నిబంధనలో ఉన్న వాళ్ళకే కాదు, కానీ పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి కూడా అదే రక్షణ. అందుకనే అబ్రహాం యొక్క ఎగ్జాంపుల్ ఇస్తాడు. అబ్రహాం ఏమయ్యాడంట? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 3వ అధ్యాయం చూడండి, 6వ వచనం, గలతీలకు రాసిన పత్రిక. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము దేని ద్వారా రక్షింపబడ్డాడండి? దేవుణ్ణి విశ్వాసం ఉంచడం ద్వారా రక్షింపబడ్డాడు. కాబట్టి పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో కావచ్చు, అన్నిట్లో కూడా
యేసు ప్రభు నందలి విశ్వాసం ద్వారానే మనము రక్షింపబడతాము. సువార్త ద్వారానే, అంటే నిజమైన సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకు మట్టుకే విశ్వాసం ద్వారా దేవుడు రక్షణనిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు తయారయ్యారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుందంటే విశ్వాసం ఉంచాలి, మళ్ళీ క్రియలు కూడా చేయాలి. అంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ చెప్పాడంట, మన క్రైస్తవ జీవితం ఒక ల్యాడర్ లాంటిది, నిచ్చెన లాంటిది. నీవు ఒక మంచి పని చేస్తే ఆ ల్యాడర్ ఏమవుతుందమ్మా, ఒక మెట్టు పైకి ఎక్కుతావు. ఒక చెడ్డ పని చేస్తే ఒక మెట్టు కిందికి దిగుతావు. అయితే నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే ల్యాడర్ ఎక్కుతూ ఉంటావు, నువ్వు చెడ్డ పనులు చేస్తూ ఉంటే కింద పడిపోతావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ మంచి మీద కానీ నీవు చేసే కార్యాల మీద కానీ నీకు రక్షణ లేదు. కానీ యేసు ప్రభు నందలి విశ్వాసం ద్వారానే మానవుడు రక్షణ పొందుతాడు, నీతిమంతుడుగా తీర్చబడతాడు అని దేవుని వాక్యం. ఇది దేవుని ద్వారా నేను పొందుకున్నాను అని అపోస్తలుడైన పౌలు మనకు రుజువుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్య సువార్త మనకు నిజమైన శాశ్వతమైన రక్షణను అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యంలో మనకు బోధించబడుతుంది. రెండో విషయం చూడండి, నిజమైన సువార్త మనకు ఏం చేస్తుంది? మొట్టమొదటిగా రక్షణనిస్తుంది. రెండవదిగా వాగ్దాన పుత్రులుగా చేస్తుంది. సన్స్ ఆఫ్ ప్రామిస్, వాగ్దాన పుత్రులము. చూడండి, మనమందరం కూడా ఎవరికి పుట్టామండి? మన తల్లిదండ్రులకు పుట్టాం కదా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను, మీ తల్లిదండ్రులకు మీరు పుట్టారు. ఈ పుట్టడం ఏంటిది? ఈ పుట్టడం ఏంటిది? శరీర సంబంధమైన పుట్టుక, అంతే కదా. శరీరంలో నేను పుట్టానంటే నా తల్లిదండ్రులకు పుట్టాను, మీరు కూడా శరీరంలో పుట్టారంటే మీ తల్లిదండ్రులకు పుట్టారు. కానీ దేవుడు ఇంకొక పుట్టుకను మనకి ఇచ్చాడు. అదేంటిది? ఆత్మీయమైన పుట్టుక. అంటే ఆత్మీయంగా మనం తిరిగి జన్మిస్తే మనము దేవుని కుమారులంగా, వాగ్దాన పుత్రులంగా చేయబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి వాగ్దాన పుత్రులంగా చేయబడాలి అంటే సువార్త మనల్ని ఏం చేస్తుందంటే వాగ్దాన పుత్రులంగా మారుస్తుంది అని చెప్తున్నాడు. ఈ వాగ్దాన పుత్రత్వం అంటే ఏంటిది? చూడండి, అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన అంటే కవెనెంట్, వాగ్దానం. అయితే ఆ నిబంధనలో ఏం చెప్తాడంటే అబ్రహాముకి 3 వాగ్దానాలు చేశాడు. ఆ 3 వాగ్దానాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఏమన్నాడంటే, నేను ఒక భూమిని ఇస్తాను. పాలస్తీనా కవెనెంట్ అంటాం దాన్ని. అంటే భూమిని ఇస్తాను అంటాడు. ఈరోజు ఇస్రాయేల్ దేశాన్ని, ఆ భూమిని స్వతంత్రించుకున్నారు. అయితే మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే భూమిని ఇస్తాను. రెండవది రాజ్యం ఇస్తాను. అందుకనే దావీదుతో దేవుడు నిబంధన చేసి నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్పాడు. అంటే అబ్రహాం నిబంధన ఫుల్ఫిల్ కావాలి కదా, కాబట్టి రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. ల్యాండ్ ఇస్తా అన్నాడు, రాజ్యాన్ని ఇస్తా అన్నాడు. మూడోది ఏమన్నాడంటే సంతానాన్ని ఇస్తాను, సీడ్. ఈ సంతానం ఎక్కడి నుంచి వచ్చిందండి? అబ్రహాంకు పిల్లలే లేరు కదా. అయితే పిల్లలు లేని అబ్రహాంకి ఏమన్నాడు? నీకు ఇసుక అంటే ఇసుక రేణు వలె, లేకపోతే ఆకాశంలో ఉండే నక్షత్రాల వలె నీ సంతానాన్ని చేస్తాను. అసలు అబ్రహాం అంటేనే అనేకులకి తండ్రి అని పేరు అన్నమాట. అంటే ఆయన వాగ్దానం ద్వారా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఈ వాగ్దానం ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27-28
27, 28, 29 వచనాలు చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే చూడండి, ఈ వచనం చూడండి జాగ్రత్త. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. చూసారా, వచనాన్ని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. అబ్రహాంకు వాగ్దానం చేశాడు కదా, భూమిని ఇస్తా అన్నాడు, రాజ్యాన్ని ఇస్తా అన్నాడు, సంతానాన్ని ఇస్తా అన్నాడు. ఈ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుంది? ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడ్డానికే యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు సిలువలో తను తాను బలిగా అర్పించుకొని ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మనకేం కలుగజేశాడమ్మా? రక్షణ కలుగజేశాడు. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వారు ఆత్మీయంగా జన్మిస్తారు. ఇందాక మనం చూసాం, శరీరంగా జన్మించాను నేను, కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తానో అప్పుడు ఆత్మీయంగా జన్మిస్తాను. అప్పుడు ఏమవుతుందంట? అబ్రహాముకి ఏదైతే వాగ్దానాన్ని దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని, ఆ బ్లెస్సింగ్స్ ని దేవుడు వాగ్దాన పుత్రుడైన నాకు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే సువార్త మనని ఏం చేస్తుంది అన్నమాట? వాగ్దాన పుత్రులంగా మారుస్తుంది. అంటే సువార్తను నీవు అంగీకరించినట్లయితే వాగ్దాన పుత్రునిగా చేయబడతావు. అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నా జీవితంలో, మీ జీవితంలో నెరవేరుస్తాడు, వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు అని. మరి జనవరి 1 రాగానే మనం తీసుకుంటాం కదా, మీరు తీసుకున్నారో లేదో? వేరే ఎక్కడో చర్చ్కి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇచ్చారు, మా చర్చ్లో కూడా ఇచ్చారు. అంటే ఈ వాగ్దానాలను మనం ఎందుకు తీసుకుంటున్నామో ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని. We want to fulfill, God wants to fulfill that promise in your life. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే యేసు ప్రభు ఏం చెప్పాడు మన నికోడిమస్తో మాట్లాడుతూ యోహాను సువార్త 3:3లో ఏమంటాడంటే, ఒకరు తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో చేర్చబడరు. తిరిగి జన్మించాలి అంటే సెకండ్ బర్త్ అన్నమాట, ఫస్ట్ బర్త్ కాదు దేవుడు మాట్లాడేది. ఇక్కడ వాగ్దాన పుత్రుడి గురించి మాట్లాడుతున్నాడంటే ఏ బర్త్ గురించి మాట్లాడుతున్నాడు? రెండో జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక బ్రదర్ ప్రేయర్ చేశాడు, మనందరికి ఏం కావాలి? రెండో జన్మ కావాలి, ఆత్మీయంగా మనం పుట్టాలి. ఎలా జరుగుతుంది అది? దేవుని వాక్యాన్ని నీవు విన్నప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు? నీకు ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఏం చేస్తాడు? నీకు కన్విక్షన్ కలుగజేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వాక్యానికి స్పందిస్తావు. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆత్మ ద్వారా మాట్లాడతాడో అప్పుడు ఏమవుతుంది? నీవు ఆ వాక్యానికి స్పందించినప్పుడు యేసు ప్రభుని నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసు క్రీస్తుని నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు, వాగ్దాన పుత్రుడుగా మార్చబడతావు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు అని పౌలు ఈ సువార్త ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. నిజమైన సువార్త ఏం చేస్తుందమ్మా? నిన్ను వాగ్దాన పుత్రుడిగా చేస్తుంది. దేవుడు తన వాక్యంలో ఇచ్చిన వాగ్దానాలను ఏమవుతుంది? నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను చూడండి, దేవుని వాగ్దానములు ఎన్నివైనను అన్నియు అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఎవరి వలన? ఆయన ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ద్వారా దేవుడు ఎన్నైతే వాగ్దానాలు పాత నిబంధనలో చేశాడో, కొత్త నిబంధనలో చేశాడో, ఆ వాగ్దానాలన్నీ ఏమవుతాయమ్మా? యేసు క్రీస్తు ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అది వాగ్దాన పుత్రునికి కావలసిన ఆశీర్వాదాలు. ఈరోజు నీ వాగ్దాన పుత్రుడిగా ఈ నూతన సంవత్సరంలో చేయబడ్డావా లేదా? లేకపోతే ఇంకా నీ శరీరాన్ని బట్టే నీవు హర్షిస్తున్నావా అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 3వ ఆశీర్వాదాన్ని చూడండి. 3వ ఆశీర్వాదం ఏంటంటే, మొట్టమొదటిది సువార్త ద్వారా, నిజమైన సువార్త ద్వారా, విశ్వాసం ద్వారా, దేవుడు పూర్తి చేసిన కార్యాన్ని నమ్ముట ద్వారా మనకు రక్షణ లభిస్తుంది. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారు వాగ్దాన పుత్రులుగా చేయబడతారు. 3వది ఆత్మీయమైన స్వాతంత్రాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆత్మీయమైన స్వాతంత్రం, స్పిరిచువల్ ఫ్రీడమ్. మీరు ఇంటికి వెళ్ళక చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 31 వచనాలు. మీరు ఇప్పుడు చదవకండి, టైం సరిపోదు. ఆ పోర్షన్లో ఏం చెప్తున్నాడంటే ఆత్మీయమైన స్వాతంత్రాన్ని గురించి. అసలు ఈ పత్రిక అంతా కూడా ఆత్మీయమైన స్వాతంత్రం గురించే మాట్లాడతాడు. అంటే సువార్త ద్వారా దేవుడు మనకి ఏమి ఇవ్వదలుచుకున్నాడమ్మా? రక్షణ ఇవ్వదలుచుకున్నాడు, వాగ్దాన పుత్రులుగా చేసుకోదలుచుకున్నాడు. అంతేకాకుండా మనం ఎలా ఉన్నాము? బానిసత్వంలో ఉన్నాము. మనం ఎలా ఉన్నాము? రోమీలకు రాసిన గ్రంథం 3:23, అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయేము, బానిసత్వంలో ఉన్నాము. అదేం బానిసత్వము? పాపం అనే బానిసత్వము, మరణం అనే బానిసత్వము, సాతాను బానిసత్వంలో మనము మునిగి ఉన్నప్పుడు. చాలాసార్లు మీకు చెప్పాను, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో పౌలు మనకు బోధిస్తాడు కదా. ఏమని బోధిస్తాడమ్మా? మనము పాపముకి బానిసలమై ఉన్నాము, శరీరానికి బానిసలమై ఉన్నాము, సాతానికి బానిసలమై ఉన్నాము, లోకానికి బానిసలమై ఉన్నాము. ఇక్కడ ఇంకొక మాటను యాడ్ చేస్తాడు. ఏంటంటే ధర్మశాస్త్రానికి బానిసలమై ఉన్నప్పుడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇంకొక అంశాన్ని యాడ్ చేస్తాడు. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను. చూడండి, 4 పదాలుగా మాట్లాడతాడు. ధర్మశాస్త్రానికి మనం అంటే ధర్మశాస్త్రానికి బానిసలములు అంటే మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలమ్మా? 613 ఆజ్ఞలు. అయితే ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే ఏమవుతుంది? మొత్తం ఆజ్ఞలన్నింటినీ కూడా మనము నెరవేర్చినట్టే. అయితే ఈ 613 ఆజ్ఞలను గైకొనాలంటే మనకు శక్తి కావాలి కదా. అయితే సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడంటే తన పరిశుద్ధాత్మ శక్తిని మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన విశ్వాసులకి ఆత్మ సహాయం లేదు, కానీ ఈరోజు మనం కొత్త నిబంధనలో ఉండే విశ్వాసులకు దేవుడు ఏం చేశాడంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా వచ్చే శాపాన్ని, అంటే ఈ 613 ఆజ్ఞలను మనం గైకొనలేం కాబట్టి మనం ఏమయ్యాము? శాపగ్రస్తులంగా మారాము. కాబట్టి ఈ శాపాన్ని నుంచి తొలగించడానికి ఎవరు వచ్చారంట? యేసు ప్రభు నరావతారిగా వచ్చాడంట. ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన క్షుణ్ణంగా పాటించి ఆ సిలువలో ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రం ద్వారా వచ్చే శిక్షను, పాపం ద్వారా వచ్చే శిక్షను మన యొద్ద నుంచి తొలగించి
మనకి వచ్చిన ఆ మరణం నుంచి, సాతాను బంధకాల నుంచి విమోచించి మనని స్వతంత్రులుగా చేశాడు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనాన్నిలో చెప్తాడు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక చెప్తాడు, ఏమంటాడంటే, ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎవరు చేశారంట? ఇందాక మనం చూసాం, ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి, మరణ బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి మనము బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు యేసు ప్రభువుని పంపుట ద్వారా, ఆయన ద్వారా మనకి బానిసత్వంలోంచి విడుదల కలుగజేసి ఆత్మీయమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. కాబట్టి థర్డ్ బ్లెస్సింగ్, మొట్టమొదటి సువార్త ద్వారా రక్షణ అన్నాను, సువార్త ద్వారా దత్తపుత్ర వాగ్దాన పుత్రులంగా చేయబడ్డాం. మూడవది, సువార్త ద్వారా ఏం పొందుతున్నాము? ఆత్మీయమైన స్వాతంత్రాన్ని పొందుతున్నాము. ధర్మశాస్త్రం యొక్క బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి, మరణపు బంధకాల నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు మనల్ని విమోచించి మనలను స్వతంత్రులుగా చేశాడు అని దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఏం చదవమన్నాను మిమ్మల్ని? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదవమని చెప్పాను? 4వ అధ్యాయం 21 నుంచి 31 దాకా మీరు ఇంటి దగ్గర చదవండి. అక్కడ నలుగురు గురించి మాట్లాడతాడు. ఒకటేమంటే హాగరు, ఇష్మాయేలు, అంటే హాగర్కి పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. అంతేకాదు సారాను, ఇస్సాకు. అంటే ఈ నలుగురు ఈ 2 వాగ్దానాలు, అంటే 2 దేవుని నిబంధనల్ని చూపిస్తున్నారు అని చెప్తున్నాడు. అబ్రహాముకి సంతానం కలగలేదు. అయితే సారా ఏం చెప్పిందంటే, స్త్రీలు మంచి ఐడియా ఇస్తారు కదా, అయ్యా ఎలాగో నాకు సంతానం కలగట్లేదు, నువ్వేం చేయి, నీ దగ్గర ఉండే ఆ హాగర్ని తీసుకొని ఆయన ద్వారా మనం సంతానాన్ని నెలకొల్పుదాము అని అంటది. అయితే ఈ హాగర్ ఎవరమ్మా? బానిస, స్లేవ్. ఈ హాగరుని ద్వారా దేవుడు ఆయనకి అబ్రహాం సంతానం ఇచ్చాడు. ఆయన పేరేంటి? ఇష్మాయేల్. అంటే బానిసకు పుట్టిన కుమారుడు ఏమవుతాడు? బానిసే అవుతాడు. అయితే ఇప్పుడు ఇంకొక స్త్రీ గురించి చెప్తాడు. ఆమె ఎవరంట? అబ్రహాం యొక్క సొంత భార్య. ఆమె బానిస కాదు, ఆమె స్వతంత్రురాలు. అయితే ఆమె ద్వారా కూడా దేవుడు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. అయితే ఇప్పుడు 2 నిబంధనలు పోలుస్తున్నాడు, పాత నిబంధనలు, కొత్త నిబంధనలు. అంటే హాగరు, ఇష్మాయేల్ ద్వారా మనకేం లభించింది? పాత నిబంధన లభించింది. అయితే ఆ పాత నిబంధనలో ఉండే వారందరూ ఎవరు? బానిసలు. ఎవరు? బానిసలు. అందుకని అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించి ఒకవేళ మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయదలుచుకున్నా మీరు చేయలేరు. ఒకవేళ చేసినా మీరు ఎలా ఉంటారు? బానిసలుగానే ఉంటారు. అయితే సారాకి దేవుడు ఏమిచ్చాడు? వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఇందాక మనం విన్నాం కదా, వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఆయన పేరేంటి? ఇస్సాకు. అయితే ఇస్సాకు ఎలా పుట్టాడు? దేవుడు అబ్రహాం వాగ్దానం ఇచ్చాడు కదా, 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు అన్నాం కదా. అంటే ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. అయితే మనము యేసు ప్రభువుని నమ్ముకోవడం ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా ఎవరు పిల్లలమవుతాము? వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పిల్లలము. ఎవరు పిల్లలమమ్మా? అంటే వాగ్దాన పుత్రుడి ద్వారా మనని దేవుడు యేసు ప్రభు ద్వారా ఆ వాగ్దాన సంతానంలోనికి, ఇందాక చదివాం కదా 29వ వచనం, మీరు దేవుని పిల్లలైతే అబ్రహాము సంతానమై ఉన్నారు. చూడండి, యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని వాగ్దాన పుత్రులంగా చేయడమే కాకుండా మనని ఆత్మీయమైన స్వాతంత్రంలోనికి నడిపించాడు. స్పిరిచువల్ ఫ్రీడమ్. ఈరోజు నీవు ఆత్మీయమైన, అంటే ధర్మశాస్త్రాన్ని నీవు పాటించినట్లయితే ఇంకా నువ్వు బానిసగానే ఉంటావు. కానీ నిజమైన సువార్తని నీవు అంగీకరించినట్లయితే, యేసు ప్రభువుని నీ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించినట్లయితే నీవు వాగ్దాన పుత్రుడవే కాడమే రక్షింపబడ్డము వాగ్దాన పుత్రుడు కాకుండా ఏమవుతావు? స్వతంత్రుడిగా చేయబడతావు. దేవుడు నీ బానిసత్వంలోంచి నీకు విడుదల కలుగజేస్తాడు. ఈరోజు మనం బానిసలంగా ఉన్నామా,
స్వతంత్రులంగా ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నేను స్వతంత్రునిగా చేస్తాను. అయ్యా, నేను సిగరెట్ మానేయలేకపోతున్నాను, బీడీ తాగడం మానేయలేకపోతున్నాను, సినిమాలకు వెళ్ళడం మానేయలేకపోతున్నాను. కొంతమంది యవనస్తులు ఫోనోగ్రఫీ చూస్తున్నారు. ఫోనోగ్రఫీ అంటే తెలుసు కదా, అలాంటి అలాంటి వాటికి నేను బానిసగా ఉన్నాను అని మనం చెప్తున్నట్లయితే, యేసు ప్రభు దేవుని వాక్యం ద్వారా పౌలు చెప్తున్నాడు, ఈ సువార్తను మీరు అంగీకరించినట్లయితే దేవుడు మిమ్మల్ని రక్షించడమే కాకుండా మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు, ఆ బానిసత్వంలోంచి విడుదల కలుగజేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు అలాంటి విడుదలలోనికి మనం రావాలి. చూడండి, రెండు, పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన శరీర సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. పాత నిబంధన బానిసత్వంలోని నడిపిస్తుంది, కానీ కొత్త నిబంధన నిన్ను స్వతంత్రంలోనికి నడిపిస్తుంది. పాత నిబంధనల ద్వారా నీకు ఎలాంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు అంటే ఆ దేవుని యొక్క స్వాస్థ్యాన్ని నీవు పొందుకోలేవు, కానీ కొత్త నిబంధన ద్వారా దేవుడు నీకు పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పాత నిబంధన మనకు అక్కర్లేదని కాదు, పాత నిబంధన ద్వారా పాత నిబంధన మనం కొత్త నిబంధన వెలుగులో మనం పరీక్షించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయమైన స్వాతంత్రంలోనికి రావాలని దేవుని వాక్యం చెప్తుంది. 4వ విషయం చూడండి, గబగబా చెప్తాను. 4వ విషయం ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాము. we will receive the Holy Spirit. ఇందాక నేను చెప్పాను, పాత నిబంధనలో 613 ఆజ్ఞలు గైకొనడానికి వాళ్ళకి ఎలాంటి శక్తి లేదు, కానీ కొత్త నిబంధన విశ్వాసులకు దేవుడు ఏమిచ్చాడు? తన పరిశుద్ధాత్మ వరాన్ని ఇచ్చాడు. అపోస్తల కార్యము 2:38లో మీరు మారుమనసు పొంది బాప్టిజం పొందినట్లయితే పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు అని అక్కడ చెప్పబడింది. అంతేకాదు కానీ ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న మనం ఏం చేయాలి? ఆ ఆత్మ ద్వారా నడిపించబడాలి. రోమిల్కి రాసిన గ్రంథం 6:14లో ఏమంటారైతే, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు. అంటే రక్షణ పొందిన విశ్వాసికి, వాగ్దాన పుత్రుడిగా చేయబడిన విశ్వాసికి, స్వతంత్రుడిగా చేయబడిన విశ్వాసికి దేవుడు ఏమిస్తున్నాడమ్మా? తన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆత్మవరాన్ని పొందుకున్న మనం ఏం చేయాలంట? ఆత్మ ద్వారా నడిపించబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, గలతీ 5:16లో చూడండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏమనుంది? నేను చెప్పిన ఏమినదనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఏచ్ఛలను నెరవేర్చరు. వాక్ త్రూ ద స్పిరిట్, వాకింగ్ ఇన్ ద స్పిరిట్. మనము నడిసే మార్గాన్ని దేవుడు నడిపిస్తాడు, ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే ఆత్మ యొక్క నడిపింపును నీవు పొందాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి అనే జీవితాన్ని దేవుడు క్రైస్తవ విశ్వాసికి అనుగ్రహించాడు. వాక్ బై ద స్పిరిట్, ఆత్మ ద్వారా నడవాలి. నీ ఇష్ట ప్రకారం నీవు నడిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు, కానీ ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఉండాలి. చూడండి, ఇక్కడ కూడా మనకు చెప్తాడు, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, నేను అంతా చెప్తే మీకు టైం సరిపోదు. ఇక్కడ ఏముందంటే, మీరు 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూసినట్లయితే ఏం చెప్తాడంటే, శరీరంతో నడిపించబడేవాడు ఎలా ఉంటాడో చెప్తాడు. అక్కడ 18 లిస్ట్ ఇస్తాడు. ఏంటండి? 18 పాపాల గురించి లిస్ట్ ఇస్తాడు. అంటే శరీరంతో నడిపించబడేవాడు ఏం చేస్తాడమ్మా? పాపములో జీవిస్తాడు. ఈ 18 పాపాలు చేస్తాడు. ఈ 18 పాపాలని థియోలాజియన్స్ 4 విధాలుగా విభజిస్తారు. 4 విధాలు. సెన్చువల్ సిన్స్ అంటారు, అంతేకాకుండా ఇంకేమంటారంటే రిలీజియస్ సిన్స్ అంటారు, పీపుల్ సిన్స్ అంటారు, సోషల్ సిన్స్ అంటారు. అంటే ఈ 18 అంటే శరీరంతో నడిపించబడేవాడు ఏం చేస్తాడంట? ఈ 18 రకాల పాపాలు చేస్తాడంట.
అయితే ఈ 18 రకాల పాపాలు చేసేవాడు ఏమవుతాడంట చెప్పండి. అదో 21వ వచనంలో చెప్తాడు చూడండి. 21 చూడమ్మా, గలతీలకు రాసిన పత్రిక 5వ వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడని మీతో స్పష్టంగా అంటే ఈ 18 లిస్ట్ ఇచ్చాడు. మనం చదువుకుంటే మా జనరల్గా 4 విభాగాలుగా చూసుకుంటే, ఫస్ట్ వ్యభిచారం అంటే ఏదో స్త్రీతో మనము సంబంధం ఉండడమే కాదు, ఇంకా డీప్గా చెప్తాడు. ఏమంటాడంటే ఆ స్త్రీ గురించి నీవు చెడు ఆలోచన కలిగి ఉన్నా సరే, అంటే పెళ్లి కాని వాడు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నా సరే, అపవిత్రమైన కార్యాన్ని చేసినా సరే, ఇవన్నీ కూడా సెన్షియల్ సిన్స్ అంటాడు. అంటే వ్యభిచారం ద్వారా నడిపించబడేవాడు శరీర సంబంధమైన వ్యక్తి అంటాడు. అయితే అక్కడ 4 విధాలుగా చెప్తాడు, అది మనం తర్వాత మీరు చదువుకోండి. రెండవది ఏంటంటే రిలీజియస్ సిన్స్. అంటే మనం అందరము మతాచారాన్ని పాటించిన వారు ఏం చేస్తారంట, విగ్రహారాధన చేస్తారంట. అంటే విగ్రహారాధన చేయడం కూడా శరీరంతో జీవించడం. మీరు అనొచ్చు, అయ్యా బ్రదర్ నేనేం విగ్రహాన్ని మొక్కట్లేదు, కానీ మనం కూడా మొక్కుతున్నాం. ఒకవేళ నేను డబ్బుని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదొక విగ్రహమే, లేకపోతే నా యొక్క ఆస్తిపాస్తులని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహమే, ఒకవేళ నాకుండే సంపదను నేను ఎక్కువగా ప్రేమించినట్లయితే అది నాకు విగ్రహమే. ఇంకా డీప్గా చెప్పాలంటే నాకుండే బంధుత్వం కావచ్చు, కుటుంబం కావచ్చు, వాటిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది కూడా విగ్రహమే. కాబట్టి విగ్రహారాధన చేసేవాడు శరీర సంబంధి. మనం అనొచ్చు, అయ్యా నేను ఏ విగ్రహాన్ని మొక్కట్లేదే, నువ్వు ఎట్లా అంటావు నేను విగ్రహారాధకుడని. అంటే అనేక ఆస్పెక్ట్స్ చెప్తాడు, అవన్నీ మనకు ఆ లిస్ట్లో కనిపిస్తాయి. మూడవది ఏమంటాడంటే పీపుల్ సిన్ అండ్ సోషల్ సిన్స్. ఇతరులని ద్వేషించడం, ఇతరుల పట్ల పగను కలిగి ఉండడం, ఇతరులని మనము ఏమంటారు వేషధారణతో ప్రేమించడము. కొంతమంది మనని ఎలా ప్రేమిస్తారు, బ్రదర్ అని పలకరిస్తారు, అంటే కేవలం వేషధారణే. పుట్టి ముందుకి మన ముఖస్థుతి అంటాం కదా, ముందు మనని ఏదో ప్రైజ్ చేస్తాడు, వెనకాల మన గురించి 10 మందికి తిట్టుకుంటాడు. అంటే ఇలాంటి పాపాల గురించి సోషల్ సిన్స్ అంటాడు. కాబట్టి ఈ రకాలుగా జీవించేవారు శరీర సంబంధులు అంటాడు. కానీ ఆత్మ సంబంధంగా జీవించే వారి గురించి మాట్లాడతాడు. ఏమంటాడు చూడండి, అక్కడ 22, 23లో 9 విషయాలు చెప్తాడు కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అంటే ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడమ్మా, శరీర క్రియలను చంపివేస్తాడు. ఆత్మీయ గుణలక్షణాలను కలిగి ఉంటాడు. ఆత్మ ద్వారా నడిపించబడేవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, సహోదరుల ప్రేమను కలిగి ఉంటాడు. మన చుట్టూన్న సమాజాన్ని దేవుని ప్రేమ ద్వారా మనం ప్రేమించగలుగుతాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి ఏం చేస్తాడు, రోమేలికి రాసిన గ్రంథం 5:5లో మనం చూసినట్లయితే ఆత్మదేవుడు తన ప్రేమను నీ హృదయంలో కుమ్మరింపజేస్తాడు. అప్పుడు నీవు ఆత్మ ద్వారా ఎలా జీవిస్తావంటే సహోదర ప్రేమను కలిగి జీవిస్తావు, శరీరాన్ని జయించే వ్యక్తిగా ఉంటావు. అంతేకాకుండా ఆత్మ ఫలాలను కలిగి జీవిస్తావు. చాలామంది ఆత్మతో నింపబడ్డామని ఈ పెంటెకోస్తల్ చర్చి, మొన్న ఒక ఆయన వచ్చాడు, ఒక బ్రదర్, ఆ చర్చికి వెళ్ళేవాడిని లేండి, వాక్యం చెప్పేవాడిని. అయితే వాళ్ళు ఆరాధన చేస్తే అంత భాషల్లోనే మాట్లాడతారు, అంత నేనేం మాట్లాడలేదు అనుకోండి, అయితే అంత భాషలే. అయితే అదే వాళ్ళు అంటే గట్టిగా అరుచుకుంటూ భాషల్లో మాట్లాడి వాళ్ళందరూ ఆత్మతో నింపబడినట్లు వాళ్ళు అనుకుంటారు. నేను అనేకసార్లు వాళ్ళకి చెప్పాను. అయితే మొన్న కూడా వచ్చాడు మా చర్చ్కి వచ్చి, జనవరి 1కి మెసేజ్ ఇవ్వండి అంటే, బ్రదర్ నేను రాలేను, ఇంకో చర్చ్కి వెళ్తున్నా అని చెప్పాను. అంటే ఈ భాషల్లో మాట్లాడితే ఆత్మతో నింపబడ్డావా? కాదు. నీవు దేవుని ప్రేమతో నింపబడాలి, సహోదర ప్రేమను చూపియాలి, శరీరాన్ని జయించాలి,
శరీర సంబంధమైన పాపాలను విడిచిపెట్టాలి, ఆత్మ ఫలాలను కలిగి జీవించాలి. అది ఆత్మతో నింపబడ్డం అంటే. ఈరోజు నీవు ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ 2025లో మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే దేవా, నన్ను రక్షించావు, నన్ను వాగ్దాన పుత్రుడిగా చేసావు, నాకు ఆత్మీయమైన స్వాతంత్రాన్ని ఇచ్చావు. అయితే నా అనుదిన జీవితంలో శరీరానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవించడానికి, దేవుని సహోదర ప్రేమను కలిగి ఉండడానికి, శరీరాన్ని జయించడానికి, ఆత్మ ఫలాలను కలిగి జీవించడానికి నాకు సహాయం చేయమని మనం కోరుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆ గలతీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క సత్య సువార్తను అంగీకరించిన వారు ఆత్మతో నింపబడతారు, ఆత్మతో నడిపించబడతారు, ఆత్మ వరం ద్వారా దేవుని కొరకు జీవించగలుగుతారు అని దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడు. 5వ విషయం ఏంటంటే ఆత్మలో విత్తేవారిగా ఉంటారు. 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. ఇంకొక 2 మాటలు చెప్తాను. 6వ అధ్యాయము 7-8 వచనాల్లో ఇంకొక మాటను చెప్తాడు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుంచి క్షయమని పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయును. సోయింగ్ అండ్ రీపింగ్, విత్తడము కొయ్యడము. ఆత్మతో అంటే దేవుని సువార్తను అంగీకరించిన వాడు ఏం విత్తుతాడంట? ఆత్మలో విత్తనాన్ని విత్తుతాడంట. ఆ ఆత్మ ద్వారా విచ్చే విత్తనం ఏమవుతుందంట? నిత్య జీవానికి నడిపిస్తుంది. కొంతమంది శరీరంతో కూడా విత్తుతున్నారు కదా. శరీరంతో చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి, మనకు లిస్ట్ ఇచ్చాడు 19 నుంచి 21. అంటే శరీరంతో విత్తే విత్తనం ఏమవుతుందంట? నాశనానికి నడిపిస్తుంది. హార్వెస్ట్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటాడు. అంటే ఆ పంట ఎలాంటిదంట? నష్టాన్ని చేకూరుస్తుంది. నీవు ఆత్మీయంగా ఆత్మ ద్వారా విత్తే విత్తనం ఏమవుతుంది? నిత్య జీవానికి, అంటే ఇతరులకి ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. మనం ఏది విత్తుతున్నామో అదే పంటను కోస్తాము. మనము ఆత్మీయమైన విత్తనాన్ని విత్తినట్లయితే నిత్య జీవాన్ని, అంటే పరలోకములో ఉండే నిత్యమైన బహుమానాన్ని పొందుకొనే కృపను మనం పొందుకుంటాము. ఈరోజు మనం ఏ విత్తనాన్ని విత్తుతున్నామో కూడా మనం పరీక్షించుకోవాలి. ఈ 2025లో మనం తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా, నేను ఆత్మీయమైన విత్తనాన్ని విత్తుతాను. బైబిల్ స్టడీ అన్నాడు కదా బ్రదర్. అయితే మరి ఆత్మీయ విత్తనాన్ని విత్తినప్పుడు ఏమవుతుంది? నిత్య జీవానికి అనే పంటను మనం కోస్తాము. ఈరోజు నీవు నేను ఆత్మీయమైన విత్తనాన్ని విత్తాలి అని దేవుడు కోరుతున్నాడు. మనందరినీ, ఒక్కరిని కాదు, మనందరినీ కూడా. దేవా, నేను ఈ సంవత్సరంలో నీవు కోరిన ఆత్మీయ విత్తనాన్ని విత్తుతాను. దాని ద్వారా నిత్యమైన పంటను, ఆత్మీయమైన పంటను నేను కోయగలగడమే కాకుండా నిత్యమైన బహుమానాన్ని నేను పొందుకుంటాను అని మనం తీర్మానం చేసుకోవాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అనే విత్తనాన్ని మనము విత్తాలి, ప్రేమ అనే విత్తనాన్ని విత్తాలి, సంతోషం సమాధానం అనే విత్తనాన్ని విత్తాలి, వాక్యం అనే విత్తనాన్ని విత్తాలి, దేవుని సత్య సువార్త అనే విత్తనాన్ని విత్తాలి. అప్పుడు దేవుడు మనల్ని మన ద్వారా దేవుడు అనేకులని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యంలో మనకి బోధించబడుతుంది. ఇంకొక 2 మాటలు చూడండి. 6వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇంకొక మాట చెప్తాడు చూడండి. క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుట ప్రయోజనం లేదు, పొందట పోకయందు ప్రయోజనం లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. అంటే నూతన సృష్టి,
ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్ అని అక్కడ మాట ఉంది. అంటే యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారందరూ కూడా నూతన సృష్టిగా చేయబడి దేవుని సంఘం అనే శరీరంలో జత చేయబడతారు. ఎందులో జత చేయబడతారమ్మా? సంఘం అనే శరీరంలో. అంటే సంఘం అంటే కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు. సంఘం అంటే యూనివర్సల్ చర్చ్. ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు యూనివర్సల్ సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాము. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి, చెప్తాడు. మొదటి వచనం చూడండి. ఒకరినొకరు మనం ప్రేమించాలి. సహోదరులారా, ఒకడు ఏ తప్పులైనను చేసిన చిక్కుకొన్న ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును పడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారిని తీసుకొని పోవలెను. చూడండి, సంఘములో మనము చేర్చబడ్డాము. ఇస్రాయేల్ అంటే పాత ఇస్రాయేల్ కాదు ఇక్కడ పౌలు మాట్లాడేది. ఆ ఇస్రాయేల్లో కేవలం యూదులు ఉన్నారు. కానీ ఇక్కడ ఇస్రాయేల్ దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంఘం అనే ఇస్రాయేల్లో ఎవరున్నారు? కేవలం యూదులే కాదు, అన్యులు కూడా ఉన్నారు. అందరూ ఏక శరీరంగా చేయబడ్డారు. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, బానిసని కానీ, మరి వృద్ధుడని కానీ, యవనస్తుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, వేరే దేశస్థుడని కానీ ఎలాంటి భేదాలు లేవు. అందరము యేసు ప్రభు సంఘం అనే శరీరంలో జత చేయబడ్డాం. కాబట్టి మనం ఒకరికొకరు ఆత్మీయంగా పురిగొల్పాలి. 2వ వచనం చూడండి. 2వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఒకరి భారమును ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారమును, షేరింగ్ బర్డన్స్. చాలాసార్లు మనం ఎంతో సెల్ఫిష్నెస్ ఏంటంటే, నేను నా భార్య నా పిల్లల వరకే నేను ఆలోచిస్తాను. అయ్యో ఆ బ్రదర్ బాధలో ఉన్నాడే, ఈ సిస్టర్ కష్టంలో ఉన్నదే అని మనం ఆలోచించే వ్యక్తులంగా ఉండాలి. ఇతరుల భారాన్ని మనము మోసేవారంగా ఉండాలి. అదే కదా చెప్తున్నాడు. మోయడం అంటే ఏంటి? ఇప్పుడు నా భారాన్ని నేను మోసుకుంటూ ఇగో ఆ బ్రదర్ భారాన్ని కూడా కొంచెం తీసుకోవాలి. సంఘంలో ఉండేవారు ఎవరైనా ఆత్మీయంగా పడిపోతే వాళ్ళని నడిపించాలి. ఇతరుల భారాలను మోయాలి. అట్లీస్ట్ ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. వాళ్ళ భారాన్ని తొలగిపోయేలాగా మనం ప్రయాసపడాలి. అట్లీస్ట్ మనం చేయగలిగిన సహాయము వాళ్ళకి చెయ్యాలి. దేవుడు అంటున్నాడు, ఇతరుల భారాలని నీ మోసేవాడంగా ఉండాలి. 6:6లో మీ సేవకుని కూడా, ఎవరైతే మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడో వాళ్ళకు కూడా మీరు సహాయకారిగా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. 9-10 వచనాల్లో చూడండి. గలతీ 6:9-10 అందరికీ మంచి చేసేవారిగా ఉండాలి. చాలాసార్లు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేస్తిమని తగిన కాలమందు పంట కోతుము. అందరికీ మేలు చేసేవారు. కేవలం విశ్వాసులకే కాదు, నీ చుట్టూన్న ప్రపంచానికి కూడా నీవు మేలు చేసేవాడుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అధికంగా ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఈరోజు నీవు విత్తువాడివిగా ఉండాలి. సంఘంలో నీవు చేర్చబడ్డావు. దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని ఇతరులతో పంచుకునే వ్యక్తిగా ఉండాలి. వారి భారాన్ని మోసే వ్యక్తిగా ఉండాలి. అందరికీ మంచి చేసే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు నిన్ను కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవా, నేను నీ యొక్క ఆత్మీయ విత్తనాన్ని విత్తుతాను. ఇతరుల భారాలను కూడా నేను పంచుకుంటాను. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. నేను చేయగలిగిన సహాయాన్ని నేను వాళ్ళకి అందిస్తాను. అంతేకాకుండా మా దగ్గర పరిచారకుల్ని మేము సహాయం చేస్తాను. అందరికీ కూడా నేను మంచి చేసే వ్యక్తిగా ఉంటాను అని మనం తీర్మానం చేసుకోవాలని దేవుని వాక్యంలో చెప్పబడ్డది. ఇస్రాయేల్ ఆఫ్ గాడ్ అంటే నూతన యెరూషలేము గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నూతన యెరూషలేము ఎవరమ్మా? సంఘ విశ్వాసులు. ఆ సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పాము, అందరికీ మేలు చేసే వారంగా ఉండాలి, ఇతరుల గురించి మనం ఆసక్తిని చూపించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి తీర్మానంలోనికి మనం రావాలని దేవుడు మనని కోరుతున్నాడు. 14వ వచనం చదవండి, చివరి మాట చెప్తాడు ఇక్కడ. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును కాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలా డీప్ థియాలజీ వాడాడు. అయితే మనం అర్థం చేసుకోవాలండి, థియాలజీ కాదు కానీ ఏమంటున్నాడంటే, నేను సిలువ యందు అతిశయిస్తాను అని చెప్తున్నాడు. ఏంటండి సిలువ యందు అతిశయించడం? నేను ఒక పెద్ద క్రాస్ వేసుకొని నా టైకి కట్టుకోవడమా, లేకపోతే నా ఇంటి ముందు పెద్ద ఒక సిలువ పెట్టుకోవడమా, లేకపోతే ఒక పెద్ద స్టార్ని పెట్టుకొని అందరికీ నేను సిలువను చూపించడమా? ఇందాక చెప్పాను కదా, పెంటికోస్ట్ వాళ్ళు పెద్ద సిలువ చేసుకున్నారు వాళ్ళ చర్చిలో. ఓకే, చేసుకోవడం నేనేం తప్పనట్లేదు, కానీ సిలువ యందు అతిశయిస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో దేని గురించి మనము అతిశయిస్తున్నాము? చాలాసార్లు మనకుండే ఆస్తిపాస్తుల గురించో, మనకుండే సంబంధాల గురించో, ఇన్ఫ్లుయెన్స్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, ఆస్తిపాస్తులను బట్టో అతిశయిస్తాం. కానీ పౌల్లాగా, దేవా నేను యేసుక్రీస్తు సిలువ యందు అతిశయిస్తాను అని మనం చెప్పలేమేమో. చాలామంది 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆ మాటను చెప్పలేరు అని దేవుని వాక్యమే చెప్తుంది. ఈరోజు మనం చెప్పాలి. మనం చిన్న సంఘమైన దేవుడు కోరేది ఏంటంటే, యేసుక్రీస్తు సిలువ యందు నేను అతిశయిస్తాను ఈ నూతన సంవత్సరంలో. అంటే 3 విషయాలు అక్కడ మనం గమనించుకోవాలి. ఏంటంటే, మనని మనం హెచ్చించుకోకుండా దేవుణ్ణి హెచ్చించే వారంగా ఉండాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23-24 వచనాల్లో ఇంకా బాగా దీన్ని అర్థం చేసుకుంటాం. ఇక్కడ అతిశయించడం అని అంటున్నాడు కదా, అతిశయించడం అంటే ఏంటి అనేది లూకాసు వార్త 9వ అధ్యాయము 23-24 వచనాలు ఒక్కసారి చూడండి. దీంతో మనం ముగించుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని దాన్ని రక్షించుకొను. ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ చదవండి, అర్థం కాకపోవచ్చు. ఏమంటున్నాడండి ఇక్కడ? నిన్ను నీవు ఉపేక్షించుకొని. అంటే చాలాసార్లు సెల్ఫ్ బూస్టింగే ఇష్టం మనకి. అయ్యో నేను అది చేసినా, ఇది చేసినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా అని ఎంతో మనం పబ్లిసిటీ చేసుకుంటున్నాం. కానీ నిన్ను నీవు ఉపేక్షించుకొని ఎవరిని గణపరచాలి? యేసు ప్రభువుని అది సిలువ ఎత్తుకొని, సిలువ యందు అతిశయించడం అంటే డై టు సెల్ఫ్. నేను నా వ్యక్తికి నేను చనిపోయాను, కానీ ఎవరికి జీవిస్తున్నాను? క్రీస్తు కోసం జీవిస్తున్నాను. అదే చెప్తాడు కదా, చూడండి గలతీ 2:20లో అదే మాటని చెప్తాడు. అతిశయించడం ఏంటి అంటే మళ్ళీ ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు దాన్ని. 2వ అధ్యాయం 20వ వచనం, గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుల యందలి విశ్వాసము వలన జీవించున్నాను. అంటే పాలనే నేను మృతి చెందేను అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పాల్ అనే ఐడెంటిటీ లేదు నాకు. ఇక నేను ఎంతో బాగా చదువుకున్నాను, ఎంతో విద్యను అభ్యసించాను, ఎంతో PhD నాలెడ్జ్ ఉంది నాకు, కానీ నేను అవన్నీ కూడా ఏమవుతున్నాను? పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నాకు నేను చనిపోయాను. ఐ డైడ్ టు మై సెల్ఫ్, ఐఎమ్ లివింగ్ టు జీసస్ క్రైస్ట్. అది పౌలు మనకు బోధించేది. సిలువ యందు అతిశయించడం అంటే ఏదో మనము ప్రసంగాలు చేయడం కాదు, లేకపోతే ఏదో
నలుగురికి చెప్పడం కాదు, లేకపోతే మనం ఏదో పెద్ద సిలువనేసుకొని అందరికి ప్రదర్శించడం కాదు, కానీ మనని మనం ఉపేక్షించుకొని మనకి మనము చనిపోయి, అంటే డై టు సెల్ఫ్ అండ్ లివింగ్ టు జీసస్ క్రైస్ట్. అది సిలువనెత్తుకొని నడవడం అంటే. ఇంకొక మా వచనాన్ని ఒక్కసారి చూడండి, మీకు ఇంకా కొంచెం దాని గురించి వివరణ తెలుస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఎవరి కోసం జీవించాలంట? యేసు ప్రభు కోసం. తీర్మానం చేద్దామా 2025లో, దేవా నేను నా కోసం కాక నీ కోసం జీవిస్తాను. నేను నా సొంత స్వలాభం కోసమే బతకడం కాకుండా నేను నా జీవితంలో నీ నామాన్ని గణపరచడానికి, నీ చిత్తాన్ని జరిగించడానికి, నీ వాక్యానికి విధేయత చూపించడానికి, నీ చిత్త ప్రకారమైన ఆత్మ నడిపింపులోనికి రావడానికి, నీ చిత్త ప్రకారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటాను. నన్ను నేను ఉపేక్షించుకొని మీ నామాన్ని ఎల్లప్పుడూ గణపరచడానికి నేను తీర్మానం చేసుకుంటాను అనే తీర్మానంలోనికి రావాలని పౌలు అంటున్నాడు. నేను సిలువయందు తప్ప ఇంకా దేని యందును అతిశయించను. అంటే సువార్త ఎలా వచ్చిందండి? దేని ద్వారా వచ్చింది? సిలువ ద్వారా వచ్చింది. ఎవరి సిలువ అది? యేసు. దొంగల సిలువ కూడా ఉంది కదా పక్కన. ఎవరి సిలువ ద్వారా మనకు రక్షణ వచ్చింది? యేసు ప్రభు సిలువ ద్వారా వచ్చింది. అందుకనే సువార్త, నిజమైన సువార్త కలిగిన వాడు దేని యందు అతిశయిస్తాడు? యేసు ప్రభు సిలువ యందు అతిశయిస్తాడు. ఒకవేళ నీవు అతిశయించట్లేదు అంటే నీవు నిజమైన సువార్తని అంగీకరించలేదు. కాబట్టి నిజమైన సువార్త ఏం చేస్తుందో పౌలు మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. 7 విషయాలు చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళే కూడా చదువుకుంటే అనేకమైన విషయాలు తెలుస్తాయి. ఎవరైతే సత్య సువార్తని అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు రెవల్యూషన్, దేవుని వాక్యంలో ఉండే మర్మాలను బయలుపరుస్తాడు. వాక్యం ద్వారానే సువార్తని దేవుడు బయలుపరిచాడు. రక్షణని ఇచ్చాడు పౌలుకి, మనందరికీ కూడా ఇచ్చాడు. 2వది వాగ్దాన పుత్రులుగా మనల్ని చేశాడు. 3వది స్వతంత్రాన్ని, ఆత్మీయమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. 4వది ఆత్మవరాన్ని ఇచ్చాడు. 5వది మనము ఆత్మలో పంటను కోయడానికి ఆత్మీయ విత్తనాన్ని విత్తాలి. అలాంటి వారే నిజమైన సువార్తను అంగీకరించిన వారు అంటారు. అంతేకాకుండా మనము ఇశ్రాయేలుగా, నూతన ఇశ్రాయేలుగా చేయబడ్డాము. అంటే దేవుని సంఘం అనే శరీరంలో మనం జత చేయబడ్డాం. కాబట్టి మనం ఒకరికొకరం ప్రేమించాలి, ఒకరికొకరు బర్డన్స్ సహవాసంలో ఉండాలి, బాధ్యతలను పంచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించాలి. కేవలం సంఘంలో ఉండే వాళ్ళనే కాదు, కానీ బయట ప్రపంచానికి కూడా దేవుని ప్రేమను మనం ప్రదర్శించే వారంగా ఉండాలి. యేసు ప్రభు సిలువయందు మనం అతిశయించే వారంగా ఉండాలి. మనని మనం హెచ్చించుకోకుండా యేసు ప్రభువుని మన జీవితంలో హెచ్చించే వారంగా, ఆయన యందు విశ్వాసంలో ముందుకు సాగే వారంగా. అనేక సార్లు పరిస్థితులు విషమయంగా ఉండొచ్చు. ఇందాక చెప్పాడు బ్రదర్, లాస్ ఏంజల్స్ అంతా కాలిపోయింది అని. అంటే అనేక సార్లు పరిస్థితులు విషమయంగా ఉండొచ్చు, కానీ దేవుణ్ణి మనం హత్తుకున్నట్లయితే, దేవుని సత్య సువార్తను మనం హత్తుకున్నట్లయితే దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలను పొందుకోవడమే కాకుండా మన జీవితం ద్వారా దేవుడు అనేకులని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి ఆత్మీయమైన జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవించి దేవుణ్ణి కనపరచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి మనం స్పందించే వారంగా, వాక్యానికి విధేయత చూపించే వారంగా, వాక్యానుసారంగా దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉన్నట్లయితే మన ద్వారా దేవుడు తన నిత్య సంకల్పాన్ని
సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. సత్య సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకొని దేవుని కొరకు నిలబడే వారంగా, సువార్త యందు నిలబడే వారంగా, సువార్త కొరకు ఫలించే వారంగా, సువార్త యందు అతిశయించే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని, దేవా వాక్యపు వెలుగులో నా జీవితాన్ని చక్కపరుచుకొని నేను జీవిస్తాను అనే తీర్మానంతో వెళ్ళినట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యాన్ని గలతీలకు రాసిన పత్రికలో పౌలు అనేకమైన విషయాలు చెప్పాడు. ప్రభువా, క్లుప్తంగా మేము ధ్యానించాము. అనేకమైన విషయాలను ప్రభువా వాక్యంలో జతపరిచాడు. ప్రభువా, సత్య సువార్త అంటే ఏంటి అనే విషయాన్ని మాకు బోధించాడు. ప్రభువా, ఆ సత్య సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో కూడా మాకు బోధించాడు. ప్రభువా, మేము వాగ్దాన పుత్రులంగా చేయబడి, స్వతంత్రులుగా చేయబడి, నూతన ఇశ్రాయేలుగా చేయబడి, ప్రభువా మీ ఆత్మశక్తిని, మీ జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో వెలుగు జ్యోతుల వలె ప్రకాశించడానికి ప్రభువా మీరు ఆధిక్యతను ఎన్నిక లేని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. వాక్యంలో ఉండే లోతుని వారు గ్రహించుటకు, అర్థం చేసుకున్నటకు, వారి జీవితానికి అనువర్చుకున్నటకు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి మీ నామానికి మహిమ తెచ్చే వారంగా ప్రతిష్ఠించుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.